వారం వ్యవధిలోనే 14,000 కోట్ల రూపాయల అప్పు. మంగళవారం అంటే అప్పుల వారం అయిపోయిందని గతంలో చంద్రబాబు విమర్శ చేశారు. కానీ ఇదే చంద్రబాబు ఈ జూన్ నెలలో జూన్ 3వ తారీఖున 7,000 కోట్లు అప్పు చేశారు. జూన్ 10వ తారీఖున అంటే నిన్న 7,000 కోట్లు అప్పు చేశారు. అంటే ఇదే నెలలో ఒక్క జూన్‌లో చంద్రబాబు ప్రభుత్వం 14,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు మొత్తం బడ్జెట్‌లో అప్పు 1,08,000 కోట్లకు చేరింది. బడ్జెట్ అప్పు ఇది. 1,08,000 కోట్లు రికార్డ్. ఇంతకుముందు ఎవరు కూడా ఏడాది పాలనలోనే 1,08,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన చరిత్ర లేదు. అప్పుల్లో చంద్రబాబు కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఇలాంటి అప్పులు గతంలో ఎన్నడూ ఎవరు ఏ ముఖ్యమంత్రి కూడా సాధించినటువంటి విషయమే లేదు. అలాంటిది చంద్రబాబు అప్పుల్లో రికార్డు సాధిస్తూ ఉన్నారు. అది బడ్జెటేతర అప్పులు కూడా ఈ 1,08,000కు తోడు 19,000 కోట్ల రూపాయలు బడ్జెటేతర అప్పులు చేశారు. అందులో పౌర సరఫరాల సంస్థ ద్వారా 2,000 కోట్లు, మార్కెట్ ద్వారా 6,000 కోట్లు, ఏపీఐఎస్ ద్వారా 1,000 కోట్లు, ఏపీఎండిసి ద్వారా 9,000 కోట్లు, ఇదొక 20,000 కోట్లు. అంటే 1,30,000 కోట్ల అప్పులు ఈ బడ్జెటేతర అప్పులు ఉన్నాయి. ఇవి కాకుండా మళ్ళీ అమరావతి పేరుతో అప్పులు, ఇదొక 30,000 కోట్లు పైబడినటువంటి అప్పులు. ఇవన్నీ చూస్తే ఒక్క ఏడాదిలోనే చంద్రబాబు ప్రభుత్వం 1,60,000 కోట్ల రూపాయల మేర అప్పులు చేసినటువంటి, అయినా సరే సూపర్ 6 పథకాల అమలుకు డబ్బులు లేవట. అయినా సరే జూన్ నెలలో ఇస్తామని చెప్పినటువంటి తల్లికి వందనం లేదు, తల్లికి పంగనామం పెట్టారు, ఉచిత బస్సు లేదు, ఆడబిడ్డ నిధి లేదు, నిరుద్యోగ భృతి లేదు, ఏమీ చెప్పిన మాటలు ఏమీ అమలు చేయడానికి సిద్ధం కావట్లేదు. ఇన్ని అప్పులు చేసిన తర్వాత కూడా ఇది ఈ ప్రభుత్వం సాధిస్తున్నటువంటి ఘనతగా చెప్తున్నారు. 7,000 కోట్లు సమీకరించిన ప్రభుత్వం అంటే ఈనాడు లోపల పేజీలో చిన్న ముక్క రాసింది. సమీకరించిన అప్పు అని రాయడానికి ఈనాడు పెట్టినటువంటి హెడ్డింగ్ చూడండి. సమీకరించిందంట. అప్పు తీసుకుంది ఆర్బీఐ నుంచి, బడ్జెట్లో అప్పు అది 7,000 కోట్లు. మొన్న మంగళవారం ఒక 7,000 కోట్లు, నిన్న మంగళవారం ఒక 7,000 కోట్లు, రేపు వచ్చే మంగళవారం మళ్ళీ ఎన్ని వేల కోట్లు చేస్తుందో తెలియదు. ఇలా అప్పులు చేస్తుంటే ఈనాడు దాన్ని అందంగా సమీకరించిన ప్రభుత్వం, అప్పు చేసినట్టు కాదట, సమీకరించిన. మొత్తం వార్తలో రుణాన్ని సమీకరించిందని చిన్న ముక్కగా రాసి సరిపెట్టింది తప్ప ఎక్కడ అప్పు చేసినట్టుగా హెడ్డింగ్లో ప్రస్తావించడానికి ఈనాడు సిద్ధం కాలేదు.